భారత పురుషుల క్రికెట్ జట్టులో అంతర్గతంగా తీవ్రమైన కోచింగ్ సంక్షోభం నెలకొన్నట్టు తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కొత్త కోచింగ్ బృందంలో అత్యంత కీలక సభ్యుడైన అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డోస్కాట్ తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియా వర్గాల ద్వారా ఒక సంచలన వార్త వెల్లడవుతోంది. నెదర్లాండ్స్ కు చెందిన ఈ మాజీ స్టార్ క్రికెటర్ను భారత జట్టు సహాయక సిబ్బందిలోకి తీసుకునే సమయంలో గంభీర్ మేనేజ్మెంట్ ఇచ్చిన ఒక ముఖ్యమైన హామీని నిలబెట్టుకోకపోవడం వల్లే ఆయన ఈ తీవ్ర నిర్ణయానికి వచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఆయన తన అసంతృప్తిని మరియు జట్టును వీడాలి అనే నిర్ణయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి మరియు జట్టు యాజమాన్యానికి అధికారికంగా తెలియజేసినట్లు విశ్వసనీయ సమాచారం. బోర్డు ఇంకా ఆయన కాంట్రాక్ట్ ముగియకుండానే వెళ్లిపోవడానికి అనుమతిస్తుందా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ ఈ వివాదం మాత్రం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న విభేదాలు బయటపెట్టింది. రయాన్ టెన్ డోస్కాట్ అసంతృప్తికి మరియు ఈ రాజీనామా యోచనకు జట్టులోని ఫీల్డింగ్ కోచ్ పదవికి సంబంధించిన అంతర్గత వివాదమే ప్రధాన కారణమని తెలుస్తోంది. గంభీర్ ఆధ్వర్యంలో ఆయన అసిస్టెంట్ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆయనకు జట్టు ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు కూడా అప్పగిస్తామని ముందే ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే గతంలో మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ హయాం నుంచి ఫీల్డింగ్ కోచ్గా విజయవంతంగా కొనసాగుతున్న టి దిలీప్ను ఆ పదవి నుంచి తొలగించకపోవడంతో వివాదం మొదలైంది. ప్రస్తుతం టీమిండియాలో సీతాన్షు కోటక్తో పాటు గౌతమ్ గంభీర్ స్వయంగా బ్యాటింగ్ విభాగాలు చూసుకుంటున్నారు. అలాగే మోర్నీ మోర్కెల్ పేసర్లను, సాయి రాజ్ బహుతులే స్పిన్నర్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు కూడా దక్కకపోవడంతో టెన్ డోస్కాట్ లాంటి అద్భుతమైన కోచ్ నైపుణ్యాలను జట్టులో నిర్దిష్టమైన విభాగం లేకుండా సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం బీసీసీఐకి చెందిన ఒక సీనియర్ ప్రతినిధి పేరు చెప్పడానికి ఇష్టపడకుండా ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రయాన్ టెన్ డోస్కాట్ను కోచింగ్ స్టాఫ్లోకి తీసుకొచ్చినప్పుడు ఆయనకు ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు ఇస్తామని ఖచ్చితంగా చెప్పారు. కానీ ప్రస్తుతం జట్టులో టి దిలీప్ ఉండడం వల్ల టెన్ డోస్కాట్కు ఒక నిర్దిష్టమైన పాత్ర లేకుండా పోయింది. ఆయన అత్యంత ప్రతిభావంతులైన కోచ్ అయినప్పటికీ ఆయన నైపుణ్యాలను భారత జట్టు సరిగ్గా వాడుకోలేకపోతుందని ఆ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఇద్దరు కోచ్లలో ఎవరో ఒకరు మాత్రమే జట్టులో కొనసాగే అవకాశం ఉందని, ఫీల్డింగ్ కోచ్ పదవి విషయంలో జరుగుతున్న ఈ ఈగో వార్ ఇద్దరి మధ్య ఒకేసారి పనిచేసే వాతావరణాన్ని దెబ్బతీసిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదంలో మరో ఆసక్తికరమైన కోణం ఏంటి అంటే, వాస్తవానికి గతంలో అనుకున్న ప్రణాళికల ప్రకారం 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్తో పాటు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహం దేశాయ్ మరియు మసాజ్ థెరపిస్ట్ అరుణ్ కనాడేలను సపోర్ట్ స్టాఫ్ నుంచి పూర్తిగా తప్పించాలని బోర్డు భావించినట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ భారత జట్టులోని ఒక అత్యంత సీనియర్ స్టార్ ఆటగాడి నుంచి టి దిలీప్ కోసం బలమైన సిఫార్సు రావడంతో బీసీసీఐ ఆయనకు ఊహించని విధంగా మరో ఏడాది పాటు పదవీ కాలాన్ని పొడిగించింది. ఈ సీనియర్ ప్లేయర్ ఒత్తిడి వల్లే బోర్డు తన పాత నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. దీనివల్ల తనకు లభించాల్సిన ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు పూర్తిగా చేజారిపోవడంతో తీవ్ర నిరాశకు గురైన టెన్ డోస్కాట్ తన ఒప్పంద కాలం ముగియకముందే గౌరవప్రదంగా తప్పుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంక టూర్తో పాటు రాబోయే సిరీస్ల నేపథ్యంలో ఈ కోచింగ్ వివాదం టీమిండియా ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. గౌతమ్ గంభీర్ కోరిన బృందంలో టెన్ డోస్కాట్ అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే వీరిద్దరూ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున కలిసి పనిచేసి జట్టును విజేతగా నిలిపారు. అలాంటి నమ్మకమైన కోచ్ ఇప్పుడు జట్టును వీడాలి అనుకోవడం గంభీర్ మేనేజ్మెంట్ కు కూడా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. ఈ అంతర్గత విభేదాలు మరియు వివాదంపై స్పందించి టెన్ డోస్కాట్ను ఒప్పించి జట్టులోనే కొనసాగేలా చెయ్యాలా, లేక ఆయన రాజీనామాను ఆమోదించి కొత్త ఫీల్డింగ్ కోచ్ కోసం వెతకాలా అనే అంశంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ కోచింగ్ సంక్షోభం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.